నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే ప్రెసెంట్ బెట్టింగ్ యాప్స్ ఎక్కడ చూసినా సరే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ స్టార్టింగ్ కొంతమంది ఫాలోవర్స్ రాగానే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం మనం చూస్తూ ఉన్నాము. ఒక 2-3 నెలల్లోనే పెద్ద పెద్ద ఇల్లులు కొనడం, కార్లు కొనడం, అండ్ వాళ్ళు కూడా ప్రమోట్ చేస్తూ అవతల వాళ్ళు కూడా ఈ బెట్టింగ్ యాప్స్లోనే పెట్టండి అని చెప్పడం. సో ఇలాగ అందరినీ కూడా వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయడం అండ్ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది సూసైడ్స్ చేసుకుంటున్నారో మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీనికి సంబంధించి రీసెంట్గా సజ్జనర్ గారు కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. రైట్, ఇప్పుడు ఇదే అంశం పైన మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమనేని గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. రైట్, బెట్టింగ్ యాప్స్ ఎప్పటికప్పుడు దీని నుంచి చాలా మంది కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. అయినా సరే ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ప్రమోట్ చేయడం అనేది ఆపట్ల. అయితే సజ్జనర్ గారు నిన్న ఆయన తీసుకున్న యాక్షన్ ఏదైతే ఉందో వెంటనే అందరిలో దడ పుట్టిందనే విషయం క్లియర్గా కనిపిస్తుంది. సో ముఖ్యంగా దీని గురించి ఏం చెప్తారు, ఆయన తీసుకున్న ఈ డెసిషన్ మీద ఏం చెప్తారు? చాలా మంచి డెసిషన్ అండి, ఎందుకంటే ఆహ్వానించదగ్గ అంశం ఇది. బికాజ్ మీరు చెప్పినట్టుగా కుటుంబాలు అంటే సూసైడ్ చేసుకోవటము అంటే వేరే వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. టు బీ ఫ్రాంక్, ఇప్పుడు మనకు ఒక కష్టం వస్తే మనకి ఎవరైనా హెల్ప్ చేయడానికి మామూలు చిన్న చిన్న విషయాలు అయితే ఉంటారు. ఇది మీరు ఆన్లైన్ బెట్టింగ్లో మీ మొత్తం అంతా పోగొట్టుకుని మీరు బ్యాంక్రప్ట్ అయిపోయాక యూ డోంట్ నో వాట్ టు డూ, వేర్ టు గో. సో అటువంటి సందర్భంలో మనకి ఎవ్వరూ మనకి హెల్ప్ చేయరండి, ఎందుకంటే ఇది మీరు చేతిలా చేసుకునేది. మీకు తెలుసో లేదు, మా చిన్నప్పుడు దీన్ని ఏమంటారు, రకరకాలుగా ఉండేవండి. అప్పుడు కూడా ఇట్లా చక్రాల నుండి ఒక చక్రంలో ఒక అంకె మీద డబ్బులు కాసేవాళ్ళు అనమాట. ఆ కాసేసి వాళ్ళు ఎకరాలు మా ఇళ్లలో కూడా చాలామంది పెద్దవాళ్ళు ఎకరాలు పోగొట్టేవాళ్ళు. అది కూడా మంచి మాకు మీకు తెలుసు కోనసీమలో ఎట్లా ఉంటాయో భూములు అనేవి, అలాంటి భూములు పోగొట్టుకుని ఇంట్లో బంగారాలు తాకట్టు పెట్టి జూదం లాగానే అది కూడా ఒక రకమైన జూదం అది. అలాంటివన్నీ కూడా చిన్నప్పుడు చూసాం. అప్పుడు వాటిని ఇట్లా కంట్రోల్ చేసిన వాళ్ళు లేరు మనకు తెలిసి. ఇంకా వాళ్ళే ఇళ్లలో గొడవలు భరించలేక ఆడవాళ్ళది వాళ్ళు ఆపడం జరిగింది. అది కూడా అంతా పోగొట్టుకున్నాక టు బి ఫ్రాంక్. కానీ ఇప్పుడు మళ్ళీ ఇది ఇంకొక కొత్త రకం, ఎందుకంటే మనం చాలా టెక్నాలజీ మనకి పెరిగింది అనుకుంటున్నాము. టెక్నాలజీ వల్ల ఒక పక్క మనకి ఎంత మంచి జరుగుతుందో, ద అదర్ సైడ్ వీఆర్ ఫేసింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్ లైక్ దిస్. సో మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బతకడం కోసం మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదుగా, వాళ్ళ ప్రాణాలను వడ్డమని చెప్పకూడదుగా. అది చాలా తప్పు. మనం ఇన్ఫ్లుయెన్సర్స్గా ఎందుకున్నాం? మనం ఒక మంచి మాట చెప్తే అవతల వాడు ఇంప్రెస్ అవ్వాలి తప్ప ఇట్లాంటి చెడు విషయాలు మనం ఎప్పుడూ కూడా ఎవరిని మనం ఎంకరేజ్ చేయకూడదు. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మొన్నను లోకల్ బాయ్ నాని కావచ్చు, తర్వాత విజుగౌడు వీళ్ళందరూ కూడా అంటే మీరు చెప్పినట్టుగా విదిన్ నో టైం వాళ్ళు మామూలుగా ఉన్న వ్యక్తులు ఒక మంచి కారు కొనుక్కోవడం, ఒక పెద్ద ఇల్లు లావిష్ ఒక ఇల్లు కొనుక్కోవటం, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇప్పుడు మనలాంటి వాళ్ళందరూ, ఇప్పుడు మాలాంటి వాళ్ళు, మీరంటే చిన్నపిల్లలు, మేము ఒక 30 years 35 years మేము ఈ ఫీల్డ్లో ఉండి వీఆర్ నాట్ ఏబుల్ టు బై ఎ హౌస్, టు బీ ఫ్రాంక్. కానీ మనం ఎందుకు కష్టపడుతున్నాం? మనం నిజాయితీగా ఉండాలి అనే ఒక థాట్ తోటి మనం ముందుకెళ్తాం. కానీ వీళ్ళందరూ కూడా ఈజీ మనీ అంటాం మనం. ఈ ఈజీ మనీకి ఎప్పుడైతే మనం అలవాటు పడిపోతామో విచక్షణ ఉండదు మనకి. ఏమండి నిన్నను మీరు రమ్యారావా ఆవిడ బంగారం స్మగ్లింగ్ చూసాం మనం. రమ్యారావు నిన్న మనం బంగారం స్మగ్లింగ్ చూసాం. వాట్ షీ సేయింగ్, నేను యూట్యూబ్ చూసి బంగారం ఎట్లాగా నేను స్మగ్లింగ్ చేయొచ్చో తెలుసుకున్నాను. అంటే నేను అనేది టెక్నాలజీ వల్ల మంచి చెడు అనుకున్నది అందుకే. సో ఇప్పుడు ఏమైంది ఆవిడ కెరీర్? ఇప్పుడు మీరు కష్టపడి ఒక యాక్ట్రెస్గా ఉండకుండా మీరు ఇట్లా ఎంత సంపాదించుకుంది? మహా అయితే ఆవిడ ఒక ట్రిప్కి ఆవిడకి 1 lakh వచ్చిందిట. ఒక ట్రిప్కి 1 lakh ఈజ్ ఇట్ ఎ బిగ్ మనీ? కాదు కదా. ఎందుకు అది మనకి? దానికోసం మీరు ఎంత కష్టపడాలి? నిన్న ఒక వీడియో చూశాను నేనండి, చెప్పులు వేసుకుని వస్తుంది ఒక ఆవిడ. సో వీళ్ళు పట్టుకుంటారు ఎక్కడ, ఎయిర్పోర్ట్లో పట్టుకున్నప్పుడు ఆయన చెప్తున్నాడు ఎందుకు ఇంత బరువు ఉంది అని చూసి దాన్ని నెమ్మదిగా కోస్తే మొత్తం 6 బంగారు బిస్కెట్స్ ఉన్నాయి అందులో, 2 చెప్పుల్లో. నా చిన్నప్పుడైతే నేను ఐ వాజ్ ఇన్ 8th or 9th, అప్పుడు మనకి ఫారిన్ గుడ్స్, మా నాన్నగారు చిన్నప్పుడు రాజమండ్రిలో తోపుడు బళ్ళ మీద అమ్మేవాళ్ళ. కానీ సీకో వాచెస్ ఇవన్నీ కూడా మనకి చాలా దొరికేవి కాదు. అది ఒక షూలో పెట్టుకుని తీసుకొచ్చాడు ఒక అతను, షిప్లో మా నాన్నగారికి దొరికింది అది. అంటే హీ యూస్ టు వర్క్ ఫర్ అంటే గవర్నమెంట్ కంపెనీలో. అంటే నేను అనేది స్మగ్లింగ్ అనేది ఎప్పుడు ఉంది. ఇది ఇంకొక రకం. ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి
మానవ ప్రాణాలు హరించడానికి వచ్చిన ఒక యాప్ కింద మనం తీసుకోవాలి. సో ఎనీ బెట్టింగ్ అండి, బెట్టింగ్ అనేది మనకు తెలుసు, క్రికెట్ బెట్టింగ్స్ మనకు తెలుసు, మనకి సో మెనీ బెట్టింగ్స్ మనకు తెలుసు. ఎందుకండి మీరు మహాభారతానికి వెళ్తే అది బెట్టింగ్ కదా, ఎవరిని ద్రౌపదిని ధర్మరాజు పెట్టడం అనేది జూదంలో అది బెట్టింగే కదా. అంటే మనం అనుకుంటున్నాం ఇప్పుడు ఫస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ మారీచుడు అంటారు రామాయణంలో. అంటే మనకి అక్కడి నుంచే వస్తున్నాయి, పురాణాల నుంచే మనకి ప్రతిదానికి సోదాహరణ దొరుకుతుంది మనకి. కానీ దాన్ని మనం ఫాలో చేయొద్దు. ఇప్పుడు మనం పురాణాలు చదువుకోమన్నాం కదా అని మనం చెడే తీసుకోవాలని లేదుగా. అందులో ఉండే మంచి క్యారెక్టర్స్, మంచి సైడు కూడా తీసుకోవచ్చు. సో ఏదైనా కూడా ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరున్నారో వాళ్ళు ఆలోచించుకోవాలండి. వెన్ దే ఆర్ ప్రమోటింగ్ దట్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ హెల్దీ ఇష్యూ కాదది. అది యాక్చువల్గా వాళ్ళు బతకడం కోసం 100 మంది ప్రాణాలు తీయొద్దని మనం చెప్తున్నాము. సజ్జనార్ గారిని ఆయన వెంటనే అంటే ఇనిషియేటివ్ తీసుకున్నారు, దాన్ని వెంటనే మంచిగా ఇంప్లిమెంట్ చేసి ఇంకొకళ్ళు దీనికి బలి కాకుండా ఈ బెట్టింగ్ యాప్ చూడమని మనం ఈ సందర్భంగా కోరుతున్నాం. అండ్ మేడం, ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేశారంటే ఓకే, వాళ్ళ బ్రతుకు తెరువు కోసం కావచ్చు అని అనుకోవచ్చు. బట్ వెన్ కమ్స్ టు సెలబ్రిటీస్ కూడా ఈ మధ్య యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తూ అండ్ వాళ్ళ ఇన్స్టాల్లో కావచ్చు వాళ్ళు కూడా ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం స్టార్ట్ చేశారు. అది అస్సలు అడ్వైజబుల్ కాదు, అది అస్సలు అడ్వైజబుల్గా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళంటే మీరు చెప్పినట్టుగా సాధారణ మనుషులు ఏదో వాళ్ళ టైం బాగుండో లేకపోతే ప్రజలకి నచ్చో వాళ్ళు సడన్గా ఒక సెలబ్రిటీ కింద మారుతున్నారు. బట్ వాట్ యూ సెడ్ ఈజ్ రైట్. ఆ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతో కాలంగా ప్రజల మీద వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వాళ్ళు చెప్పగానే వీళ్ళు టక్కున దాంట్లోకి పడిపోయే అవకాశం ఉంది. అంటే వీళ్ళు ఒక ఎర అయిపోతారు, ఒక ప్రేలాగా అయిపోతారు. సో వాళ్ళు అసలు చేయకూడదండి. వాళ్ళంటే సంపాదించుకున్నారు లావిష్గా, ఇంకా దే వాంట్ టు ఎర్న్ మోర్. మీరు చెప్పండి ఎంతమంది ఉన్నారో, ప్రతి హీరోయిన్ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకున్నారు. తర్వాత యాక్టర్స్ అందరూ సీరియల్స్ వాళ్ళు ఏంటి, మామూలు హీరోయిన్స్ ఏంటి. ఇప్పుడు సుహాసిని మణిరత్నం అంటే ఆవిడ ప్రమోట్ చేయట్లేదు, ఊరికే ఎగ్జాంపుల్కి చెప్పుకోవటం. వీళ్ళందరూ కూడా యూట్యూబ్స్ పెట్టుకుంటున్నారు. మీరు పెట్టుకోండి, దాని గురించి అబ్జెక్షన్ లేదు. బట్ ఏ కంటెంట్ మీరు తీసుకుని దేన్ని మీరు ప్రమోట్ చేస్తున్నారు, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు చెప్పినప్పుడు ఇంకా ఫాస్ట్గా అది స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ విషయంలో అసలు సెలబ్రిటీస్ వెళ్ళొద్దండి. ఈవెన్ యాడ్స్ విషయంలో కూడా చాలామంది సెలబ్రిటీస్ మీరు గమనిస్తే కనుకైతే కొన్ని చేయడం మానేసిన వాళ్ళు ఉన్నారు, కొన్ని అసలు ఒప్పుకోని వాళ్ళు ఉన్నారు ఈ యాడ్స్ మేము చెయ్యమని. అంటే ఇది ఒక ఫేస్ క్రీమ్స్ అనే కాదు, ఈవెన్ డ్రింక్స్ కావచ్చు లేకపోతే మరొకటి కావచ్చు, అవన్నీ కూడా మనం చూసాం. అయితే కొన్ని యాడ్స్, నెగిటివ్ యాడ్స్ కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ అసందర్భమైన ఒక పాయింట్ చెప్తాను నేను. మీరు కనుక చూసుకున్నారంటే యాడ్స్లో వాళ్ళకి నచ్చినప్పుడు బొట్టు లేకుండా కావచ్చు, అయితే ఈ భూంగట్టు ఉంటుంది కదా ఇట్లా వేసుకుంటారు నార్త్ ఇండియన్స్, దాని మీద కూడా నెగిటివ్ యాడ్స్ వచ్చాయి మనకి. అంటే మనం అది అబ్జర్వ్ చేయటంలో ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక ప్రమోషన్ కావాలి, ఎట్ ద సేమ్ టైం మీరు సంప్రదాయాన్ని మీరు ఎప్పుడూ కూడా అంటే ఒకళ్ళకు ఉండే ఒక సంస్కృతి సంప్రదాయాన్ని మీరు కించపరచకూడదు. అలాగే ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి మాత్రం ఎవరూ కూడా దయచేసి ప్రమోట్ చేయకండి. మీరు బాగుండాలని చెప్పి పక్క వాళ్ళని జీవితాలు నాశనం చేయొద్దని మనం ఈ సందర్భంగా కోరుకుందాం. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. For more videos like this, subscribe Big TV channel.